అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అందులో చాలా వరకు నా లెక్క ప్రకారం ఇంకా చేయాలని చాలా ఉంది. ఆ డైరెక్షన్ అయితే క్లియర్గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం. ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో ఇప్పుడే రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్, దట్ ఈస్ నాట్ మై అచీవ్మెంట్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ అచీవ్మెంట్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడుండే మనందరి సమిష్టి కృషి. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఈరోజు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నారు, ది అవార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్. కాబట్టి ఈ యొక్క అవార్డు అనేది బాధ్యతను కూడా పెంచింది. ఇప్పుడు అవసరం కూడా ఇలాంటి అవార్డ్స్ మనకు. నేను చాలాసార్లు ఎన్నో అవార్డ్స్ ఇస్తే నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇది యాక్సెప్ట్ చేశాక దానికి కారణం కూడా ఇంకొద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, ఒకసారి పాజిటివ్ మూడ్ వస్తుందనే ఉద్దేశంతో యాక్సెప్ట్ చేశాం. మరొకసారి దీనికి సమిష్టి కృషి చేసిన ఇటు క్యాబినెట్, ఇటు సెక్రటరీస్, నాట్ ఓన్లీ సెక్రటరీస్, లాస్ట్ మైల్లో పనిచేసిన చివరి వరకు ఒక గ్రామ స్థాయిలో పనిచేసిన అధికారి వరకు అభినందిస్తున్నా. ఇది మీ అందరికి అంకితం చేస్తూ ఇంకా బాధ్యత మళ్ళా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు మనం ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. హామీలు నెరవేరుస్తూ ప్రజలు మెచ్చుకునేట్టుగా ఫలితాలు వచ్చే విధంగా పరిపాలనకు శ్రీకారం చుట్టాం. నేను పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కొలమానంగా పెట్టుకున్నా. అందుకే పీపీపీ విధానం, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, దీనికి ప్రాధాన్యత ఇచ్చాం. పింఛన్ పంపిణీ నుంచి అర్జీల పరిష్కారం వరకు ప్రతి ఒక్క సేవ కూడా ప్రజలు హర్షించాలి. ఈరోజు మీరు ఒక పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ ఇచ్చినప్పుడు మనం డబ్బులు ఇవ్వడం ఎంత ముఖ్యమో, లాస్ట్ మైల్లో డెలివరీ చేసే అధికారి ప్రవర్తన కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. అప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పలు శాఖల్లో ఆల్ డెలివరీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా, మీకు అందరికి ఐడియా ఉంది, రీఎన్ఫోర్స్ చేస్తున్నా.